హరి ఓం శ్రీ గురుభ్యో నమ. వేద భారత్ ప్రేక్షకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. రాబోయే ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమికి మనం చేయవలసినటువంటి మన కర్తవ్యం ఏమిటి? కేవలము శ్రీకృష్ణు యొక్క విగ్రహానికి పూజలు చేస్తూ ఉట్టి కొట్టడాలు, అదేవిధంగా డ్యాన్స్ చేయడాలు ఇవి మాత్రమే కాదు. శ్రీకృష్ణు మన గురించి మన నుండి ఏమి కోరుకుంటున్నారంటే, వారు అందించినటువంటి అద్వైత అమృతం ఏదైతే ఉందో, మోక్షప్రదాయిని మోక్ష శాస్త్రమైనటువంటి భగవద్గీత తత్వాన్ని కొంచెమైనా మనం అధ్యయనం చేసి ఆ తత్వాన్ని, ఆ రహస్య తత్వాన్ని మనం మన జీవితంలో అన్వయించుకుంటూ ఒక జీవన్ముక్తులుగా, ఒక శ్రీకృష్ణ లీలలు ఎలాగైతే చేశారో వారిలాగే మనము కూడాను ఒక లీలలు చేస్తూ, అంటే కర్మ అనేది నేను చేస్తున్నాను అనే ఒక కర్తృత్వ భావంతో చేస్తే దాన్ని కర్మ అంటారు. ఆ కర్తృత్వాన్ని విస్మరించి యాదృచ్ఛికంగా ఏ కర్తవ్యం వస్తే దాన్ని సునాయాసంగా నిర్వర్తిస్తే దాన్ని లీల అంటారు. లీలలో కోరికలు ఉండవు, స్వార్థం ఉండదు, స్వలాభం ఉండదు, స్వప్రయోజనం ఉండదు. కర్మ చేస్తే స్వార్థం ఉంటుంది, స్వలాభం ఉంటుంది, స్వప్రయోజనం ఉంటుంది, రాగద్వేషాలు కూడా వస్తాయి. కాబట్టి రాగద్వేషాలకు అతీతంగా, స్వార్థానికి అతీతంగా, ఎటువంటి ఆపేక్ష లేకుండా, ప్రయోజనం లేకుండా కేవలము జన కళ్యాణం కోసం కర్తవ్య కర్మలని సునాయాసంగా అలాగ లిఫ్ట్ చేస్తూ ఉంటుంటే, వాటిపైన రాగద్వేషాలు లేకుండా, వాటిపైన ఎటువంటి నష్టము, లాభము, జయము, పరాజయము ఏమీ లేకుండా, మానము, అవమానం వీటన్నిటికి అతీతంగా ఏవైతే చేస్తారో వాటిని లీలలు అంటారు. మరి శ్రీకృష్ణుడి యొక్క జన్మాష్టమికి మనందరము, ఎందుకంటే శ్రీకృష్ణ ఆయన జీవితంలో ప్రతి సంఘటన వెనక ఒక తత్వం దాగి ఉన్నది. ఇప్పుడు కృష్ణ అంటే రెండు అర్థాలు ఉంటాయి. దేవకి వసుదేవులకు పుట్టినటువంటి కృష్ణ మనకు ఒక రూపంగా ఉన్నారు, కానీ వాస్తవానికి కృష్ణ అంటే ఆత్మ చైతన్య స్వరూపం. కర్షతి ఆకర్షతి, మీ హృదయమునందు ఉన్నటువంటి చైతన్యమే సకల ప్రాణులకు కూడాను రక్తి, అనురక్తి, రతి, ప్రేమ, శాంతి, అదే కృష్ణ. అందువలన సకల ప్రాణుల యొక్క పాపాలని పూర్తిగా శుభ్రం చేసి, నాశనం చేసి, పరిశుద్ధమైనటువంటి ఆత్మ చైతన్య స్వరూపంలోకి మిమ్మల్ని ఆకర్షించేదే కృష్ణ. కాబట్టి ఆ కృష్ణ ఎప్పుడు మీకోసం వెయిట్ చేస్తున్నారు. అందువలన మన భగవద్గీతలు ఏం చెప్పారు? భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధి రేవచ అహంకారం ఇథీయమ్మే భిన్న ప్రకృతి రష్టద. అంటే పంచభూతములు, మనసు, బుద్ధి, అహంకారము, ఇవి 8. ఈ 8 కలిపి అష్ట విధముగా ఉన్నటువంటి ప్రకృతి అంటారు. ఈ అష్ట విధముగా ఉన్నటువంటి ప్రకృతికి ఒక అధిష్టానంగా, ఆధారంగా ఉన్న చైతన్యమే కృష్ణ. అందుకే ఈ అష్ట విధాలుగా ఉన్నటువంటి ప్రకృతికి అష్టపత్నులుగా, 8 మంది భార్యలుగా శ్రీకృష్ణుడికి మనము పురాణాల్లో చూస్తాం. వాస్తవానికి వాటి వెనక ఎంతో తత్వం ఉన్నది. అదేవిధంగా శ్రీకృష్ణుడు అనేవారు గోపికలతో రాసక్రీడలు చేశారంటారు. వాస్తవానికి రాసక్రీడలు మనం అనుకున్నటువంటి భౌతికంగా గోపికలతో క్రీడలు కాదు. 16,000 మంది గోపికలు ఎవరైతే నరకాసురుని చెర నుంచి విడిపించారని చెప్తుంటారో, ఆ 16,000 మంది ఎవరైతే ఉన్నారో అవి మన బుద్ధి నుండి అత్యధికంగా ఒక 16,000 రకములైనటువంటి థాట్స్ ప్యాటర్న్ అన్నమాట. ఆ థాట్స్ అన్నిటికీ మూలములో కాన్షియస్నెస్ కృష్ణ. అందువలన కృష్ణతో వాటికి అనుసంధానం, సంయోగం. కాబట్టి ఈ 16,000 థాట్స్కి, కాన్షియస్నెస్కి ఒక పురాణ కథగా చెప్పాలంటే 16,000 మంది గోపికలు శ్రీకృష్ణుడు కథగా చెప్తారు. అదేవిధంగా శ్రీకృష్ణ ఏమి చేసిన ఒక అద్భుతం. ఎందుకు? ఆయన బాల్యములోనే ఒక జీవాత్మగా కాకుండా ప్రకృతిని తన ఆధీనములో ఉంచుకొని ఒక అవతారం ధరించారు. కాబట్టి బాలయోగిగా వచ్చారు ఈ భూమి మీదకి. ఎందుకు వచ్చారు? ఈ ప్రకృతి, ఈ సృష్టిలో ధర్మాధర్మాల మధ్య సమతుల్యం ఎప్పుడైతే దెబ్బతిన్నదో,
దాన్ని సమతుల్యం మళ్ళీ చెక్ చేయడానికి, ధర్మాన్ని రక్షించడానికి, అధర్మాన్ని శిక్షించడానికి, పరిత్రాణాయ సాధూనాం అంటేటి, సాధువులను రక్షిస్తే శాస్త్రం రక్షింపబడుతుంది. శాస్త్రం రక్షించినప్పుడే ఉపదేశం వెళ్తుంది. ఉపదేశం తెలుసుకుంటే అనుష్ఠానం చేస్తారు. ఆ విధంగా ధర్మరక్షణ జరుగుతుంది. ఈ విధంగా ధర్మాన్ని స్థాపించడము ప్రతి కాలములోను, ప్రతి యుగములోను, ప్రతి కాలములోను, ప్రతి క్షణములోను ఆ యొక్క ధర్మ సమతుల్యానికి కావలసినటువంటి రూపము, అవతారాన్ని ఆ ప్రకృతి ద్వారా పరమాత్మే సెటరేట్ చేసుకుంటారు. ఈ విధంగా వచ్చినటువంటి అవతారములో సంపూర్ణ అవతారంగా ఒక గురు బోధ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మానవాళి జీవితానికి ఆదర్శమైనటువంటి దైవ జీవితం మనము పొందడానికి కావలసినటువంటి జ్ఞాన బోధే భగవద్గీత. అందుకే హిందూ సనాతన ధర్మములో ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ భగవద్గీత అనేది అల్టిమేట్. హరి ఓం.